ఇక హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు 2.16 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల పునరుద్ధరణ, అలాగే 53 లక్షల రూపాయలతో మంచినీటి, మురుగునీటి పైప్లైన్ల పనులకు ఆయనను ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పనులు తక్షణమే ప్రారంభమవుతాయని తెలిపారు. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థలంను ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా చేస్తారు. పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్ గా చేయడం కూడా జరుగుతుంది. దీనికి మనందరూ కూడా అచేకామనా ఆ ప్రపోజల్ అమలు అయిపోయింది. రేపటి నుంచి పని శురు అయిపోతుంది. అదేవిధంగా ఇంకా కూడా శానిటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేదా డ్రైనేజ్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ కానీ, అట్లనే కొత్త రేషన్ కార్డు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కానీ హైదరాబాద్ నగరం మొత్తం మీద నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం.